మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది భయ్య. నిజంగా గూస్ బంప్స్ అనేది చాలా చిన్న పదం అయిపోతది. అసలు లాస్ట్ 15 మినిట్స్ అయితే అసలు ఏడుస్తూనే ఉంటారు కంటిన్యూగా. ఫుల్ ఎమోషనల్ డ్రామా ఉన్నట్టే ఉందన్నమాట. నాకైతే ఇంకా నేను ఆ డ్రామా నుండి ఇంకా బయటికి రాలేదు అనిపిస్తుంది. అసలు కళ్ళల్లో నీళ్లు తెప్పించేశారు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే మన మాస్ మహారాజ్ రవితేజ్ అన్న హిట్ కొట్టేశాడు. మామూలు హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. అసలు ఏమన్నా మూవీయా, ఇన్ని రోజులు ఈ స్టోరీ నీకు ఎందుకు దొరకలేదు అన్నా అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది గైస్. చాలా సింపుల్ స్టోరీ. మనం ట్రైలర్ లో సేమ్ ఎలా అయితే చూపించారో సేమ్ స్టోరీ ఉంటది, కానీ సస్పెన్స్ అయితే నిజంగా మీరు ఫస్ట్ సీట్ లో కూర్చున్న దగ్గర నుండి లాస్ట్ మూవీ అయిపోయే వరకు కూడా సస్పెన్స్ అసలు మామూలుగా కంటిన్యూ చేయలేదన్నమాట. ఒక్కొక్క సీన్ గానీ, ఒక్కొక్క ఎమోషనల్ డైలాగ్స్ గానీ మనకి అసలు గూస్ బంప్స్ అనేది చాలా అంటే చాలా 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 చిన్న పదం అయిపోతుంది. అసలు మూవీ అయితే మీరు అసలు లేట్ చేయకండి. నేను 100% షూర్ గా చెప్తున్నాను. మీ నియర్ థియేటర్స్ లో ఏమైనా బుక్ చేసుకొని ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి. ప్రతి ఒక్కరు ఈ మూవీ ఖచ్చితంగా చూడాల్సిందే. అసలు అటు బీజిఎం గానీ, సాంగ్స్ గానీ, మ్యూజిక్ గానీ అబ్బబ్బా మామూలు లేవన్నమాట. నేను ఇంకా ట్రాన్స్ నుండి బయటకు రాలేదు. ఇంకా అయ్యప్ప స్వామి పక్కన నిలబడి ఇట్లా మాట్లాడుతున్నట్టు ఇంకా ఆ సీన్స్ నా కళ్ళ ముందు తిరుగుతున్నాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ పాప యాక్టింగ్ కూడా అసలు గూస్ బంప్స్ తెప్పించింది అనమాట. అసలు ఒక్కొక్క మాటలు మాట్లాడుతుంటే మనకి ఇక్కడ కళ్ళలో నీళ్లు గారిపోతూనే ఉంటాయి. సో సింపుల్ స్టోరీ లైన్ ఏంటంటే, మీరు ట్రైలర్ లో చూసినట్లయితే ఒక టీచర్ ఉంటది. ఆ టీచర్ స్కూల్లో ఉన్న పిల్లలందరినీ మాయం చేస్తారు అనమాట. ఒక ఎమ్మెల్యే దగ్గర పడుకోబెడుతుంది. సో ఆ పిల్లల్ని ఏం చేస్తుంది మరి, ఆ ఎమ్మెల్యేని ఈ హీరో ఎట్లా పట్టుకొని ఆ ఎమ్మెల్యేని ఎలా చంపేస్తాడు, అతన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మూవీ స్టోరీ లైన్ అనమాట. సో ఇది మూవీ అంతా కూడా మనకి రవితేజ అన్న డ్రింకర్ లాగా కనపడతాడు. 365 days డ్రింకింగ్ చేస్తూనే ఉంటాడు. కానీ అందులో ఒక 41 days మాలేసుకున్న రోజులు మాత్రమే డ్రింకింగ్ చేయడం అనమాట. సో తనకి పాప అంటే చాలా ఇష్టం. తన పాప ఏంటంటే లేక పుట్టిందనమాట. పెళ్ళైన 4 సంవత్సరాలకే ఏమో అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు తను మొక్కితే అప్పుడు పాప పుట్టింది కాబట్టి తన పేరు కలిసేలా తనకైతే పేరు కూడా పెట్టారు అనమాట. పాప అంటే చాలా ఇష్టం. పాప చుట్టే మొత్తం స్టోరీ తిరుగుతుంది. అసలు ఒక్కొక్క సీన్ చూస్తున్నప్పుడు నిజంగా నాకైతే అసలు నేను అక్కడ కూర్చోలేకపోతున్నాను అనమాట. అసలు ఒక్కొక్క సాంగ్ వస్తున్నప్పుడు మామూలుగా లేదు. ఇక సాంగ్స్ విషయం మాట్లాడుకోవాలంటే అసలు మీరు సీట్ లో కూర్చోరు. అసలు సాంగ్ వస్తుందంటే పక్కా డాన్స్ చేయాల్సిందే అన్నట్టు అనిపించింది. నాకైతే మాస్ జాతర లాగా అనిపించింది. నిజంగా అసలు మూవీ థియేటర్ లాగా అనిపించలేదు, నాకు మొత్తం జాతర చూస్తున్నట్లు అనిపించింది. నేను ఇప్పటి వరకు అసలు అయ్యప్పకు చేసేవి పూజలు గానీ, వ్రతాలు గానీ, అండ్ ఆ 41 days చేసే అదంతా కూడా నేను ఎప్పుడు చూడలేదు. నాకు ఎందుకంటే అంత తెలియదు. కానీ మూవీ చూస్తున్నప్పుడు ఓహో ఇట్లుంటదా అట్లుంటదా, అబ్బా ఇది భలేగుంది కదా, ఇది భలేగుంది కదా, ఇంత నిష్టగా ఉంటారా, ఇంతగానం ఉంటారా అనేసి నిజంగా నాకే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇక మీకు ఎట్లుంటుంది చెప్పండి. సో మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా వెళ్ళండి. ఈ మూవీ అయితే ఖచ్చితంగా అందరు చూడాలి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఖచ్చితంగా మీరు కూడా చూడండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మరి ఇంతవరకు ఈ మూవీ చూడలేదా, చూడకపోతే మాత్రం ఖచ్చితంగా థియేటర్స్ కి వెళ్ళి ఖచ్చితంగా బుక్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా లాస్ట్ ఒకటి మాట్లాడుకోవాలి. అసలు సస్పెన్స్ అసలు మామూలుగా ఉండదు. నాకు ఇక్కడ వరకు వస్తుంది అది చెప్పడానికి, కానీ అది మీరు చెప్తే స్పాయిలర్ అయిపోయింది. మీకు అంత ఎక్సైట్మెంట్ అనిపించదు. నేను చెప్తే మాత్రం ఖచ్చితంగా మీరు అది ఆ సీన్ ఖచ్చితంగా మీరు మూవీలోనే చూడాలి. థియేటర్స్ కి వెళ్ళి మాత్రమే చూడాలి. లేకపోతే మీరు కూడా స్పాయిలర్ అయిపోతారు, సస్పెన్స్ మిస్ అయిపోతారు అనమాట. ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్, అసలు ఎమోషనల్ ప్యాకేజ్ అనమాట. అసలు లాస్ట్ 15 మినిట్స్ నేనైతే ఏడుస్తూనే ఉన్నాను. పక్కన వాళ్ళు కూడా కన్నీళ్ళు దూడ్చుకొని మా ఆయన కూడా చెప్తున్నారు అనమాట. నాకు అట్లా అసలు కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేసి నాకు అసలు థియేటర్ అది బొమ్మ కూడా కనపడట్లేదు, అంతగానో ఏడ్చాను. చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. సో మీరు కూడా చూడండి, మీరు కూడా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఖచ్చితంగా ఈ మూవీ చూసారంటే మాత్రం ఎమోషనల్ కాకపోతే వచ్చి మళ్ళీ కామెంట్ చేయండి, అక్క నేను ఏడవలేదు ఈ మూవీలో అని అంటే మాత్రం మీరు వేస్ట్ అనే చెప్పుకోవాలి. నాకు అంతా బాగా నచ్చింది. సో మీరు చూసారు ఈ మూవీ, చూడకపోతే మాత్రం చూసి మరి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. మరి మన రివ్యూ ఎలా అనిపించిందో కూడా చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి.